లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. హేరోదు అనే పేరు చాలాసార్లు మనం వింటాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి గురించి చదివినా విన్నా హేరోదు రాజు ప్రస్తావన వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర కానీ ఇజ్రాయేల్ ప్రాంతం చరిత్ర కానీ చదవాలి అంటే వినాలి అంటే హేరోదు గురించి తప్పక చదవాలి. ఆఖరికి యెరూషలేము దేవాలయం కోసం చెప్పినప్పుడు చదివినప్పుడు కూడా హేరోదు పాత్ర ఉంటుంది. ఎందుకంటే యెరూషలేము రెండవ దేవాలయాన్ని మాడిఫై చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని బిల్డ్ చేసింది, కట్టింది కూడా హేరోదు కాబట్టి ప్రస్తావిస్తాం. చరిత్రలో హేరోదు పాత్ర, యేసుక్రీస్తు వారి కాలంలో హేరోదు ప్రస్తావన చాలా ఇంపార్టెంట్. అలాంటి హేరోదు గురించి మీకు తెలియని విషయాలు, అన్నౌన్ క్యారెక్టర్ గురించి నేను వివరిస్తాను. హేరోదు ఎందుకు ఉగ్రరూపం దాల్చాడు, ఎందుకు క్రూరుడైపోయాడు, ఎందుకు మతి చలించింది, మూర్ఖుడు వలె ఎందుకు పనిచేశాడు, జ్ఞానవంతుడుగాను బిల్డర్గాను హేరోద్ ద గ్రేట్ అనిపించుకున్నటువంటి హేరోదు ఎందుకు పతనమైపోయాడు, ఎందుకు మతి చలించింది, ఇలా అన్ని విషయాలు వివరిస్తాను. యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ హేరోదును మనం విలన్గా గుర్తు చేస్తాం. అసలు హేరోదు ఒక చిన్న బాలుడు పుడితే ఎందుకు మతి చెడిపోయింది, ఎందుకు పిచ్చివాడైపోయాడు, ఎందుకు క్రూరుడైపోయాడో అర్థం కాలేదు. యేసు ఒక చిన్న బాలుడు, హేరోదు ఒక రాజ్యాధిపతి. ఏమాత్రము పోలిక లేదు కదా. యోసేపు మరియలు కూడా పేదవారు, చిన్నవారు. మరి ఏమాత్రము పోలిక లేని చిన్న బాలుడి పుట్టుక హేరోదును ఎందుకు వణికించింది, హేరోదు ఎందుకు భయపడుతున్నాడు? హేరోదు రాజు యోదయ సామ్రాజ్యాన్ని ఏకదాటిగా పాలించిన రాజు. యోదయాలో అనేక కట్టడాలు నిర్మించాడు. యోదయ దేవాలయాన్ని కూడా బాగు చేసి నిర్మించింది కూడా హేరోదే. హేరోదు మంచి జ్ఞానవంతుడు, తెలివైనవాడు, మంచి బిల్డర్, అలాగే అంత పవర్ఫుల్ మ్యాన్ కూడా. ఇప్పటికీ ఇజ్రాయేల్ చరిత్రలో అనేక కట్టడాలు కానీ ఇజ్రాయేల్ చరిత్ర కానీ హేరోదు పేరు మీదే ఉంటుంది. హేరోదు తన రాజ్యాన్ని ఎవరూ దోచుకోకుండా మసాదాను నిర్మించాడు. క్రీడా భవనాలు, కోటలు, అనేక కట్టడాలు నిర్మించాడు. ఎదురులేని తిరుగులేని యుద్ధవీరుడు, పవర్ఫుల్గా తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అంతటి మహా గొప్ప హేరోదుకి ఏ గతి పట్టింది, ఎందుకంత ఆవేశం, దేనికంత భయం, దేనికోసం ఆ భయం? హేరోదు ఎంత గొప్పవాడైనా ఎంత బలవంతుడైనా పైకి ఎలా కనిపించినా లోపల మాత్రం భయంలోనే గడిపేవాడు. ఎల్లకాలం తన ఆలోచన, తన ఆవేదన ఒకటే, ఒక భయం. యూదులకు రాజుగా పుడతాడు, వారికి రాజ్యాధికారం ఉంటుంది, రక్షకుడు వస్తాడు అనేదే ఆ భయం. యూదుల దగ్గర ఉన్న మేధావులు కానీ జ్ఞానులు కానీ అక్కడ ఉన్న శాస్త్రులు, ప్రధాన యాజకులు కానీ యాలబోవు రాజు వస్తున్నాడు అని తెలుపుతున్నారు. అలాగే ప్రవక్తలు కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. హేరోదు రోమన్ ఎంపైర్లో భాగంగా రోమా సామ్రాజ్యం కింద యోదయాకి ఒక రాజు. ఇక్కడ ప్రజలంతా యూదులు. హేరోదు మాత్రం యూదుడు కాదు, కానీ పరిపాలిస్తున్నాడు పవర్ఫుల్గా. యూదులకు మంచి చేస్తున్నట్టు, వారికి ఫేవర్గా ఉన్నట్టు కొన్నిసార్లు కనిపించే ప్రయత్నాలు కూడా చేశాడు. యెరూషలేము రెండవ దేవాలయాన్ని కూడా నిర్మించాడు వారి కోసం. అంతేకాదు వారి కోసం అనేకమైన పనులు చేసి, ఎన్నో చేసి వారికి రాజుగా ఉండాలని ప్రయత్నం చేశాడు. అప్పుడైనా ఇప్పుడైనా మనిషిలో కొన్నిసార్లు ఎంతకైనా దిగజారే పరిస్థితులు వస్తాయి. ప్రేమ కోసం కానీ, అసూయ కోసం కానీ, ఆకర్షణల కోసం కానీ, కామం కోసం కానీ, పదవి కోసం కానీ మనిషిలో ఎంతకైనా దిగజారే స్వభావానికి తీసుకువెళ్తాయి ఇవన్నీ. ఆ విధంగానే తన సింహాసనం కోసం, రాజ్యాధికారం కోసం హేరోదు కూడా దిగజారాడు. పదవి అధికారం కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు. అలా ప్రాణ భయంతో రాజ్యాధికారం ఎక్కడ పోతుందో, ఎవరు వస్తారో, ఎవరు ఆక్రమిస్తారో తెలియదు. బిక్కుబిక్కుమంటూ భయంతోనే బ్రతుకాడు. ప్రవక్తల మాటలు నిరర్ధకం కాదు అని హేరోదుకు తెలుసు కాబట్టి ఇంకా భయం పుట్టుకుంది. యూదుల రాజు యూదుడు కాదు, ఇక్కడ హేరోదు యూదుడు కాదు అంటే మళ్ళీ యూదులలో నుంచి ఒక రాజు వచ్చి పరిపాలిస్తాడు అనే భయం కూడా పుట్టుకుంది. ఆ భయంలో ప్రతి చోట నలుమూలల ముఖ్యంగా యూదుల మీద కన్నేసుంచాడు. అలాంటి టైంలోనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వాక్యంలో వ్రాయబడినట్లు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. అసలే భయంతో ఉన్న హేరోదుకి గుండెలు పగిలే మాట చెప్పారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. లోక రక్షకుడిగా యూదులకు రాజుగా పుట్టిన ఒక చిన్న రాజు పుట్టాడు అని జ్ఞానులు తెలుసుకొని వెతుక్కుంటూ యూదులు ఉండేటువంటి యెరూషలేములోకి వచ్చి యెరూషలేము కేంద్రంగా పరిపాలించబడుతున్న హేరోదు సంస్థానానికి వచ్చారు. హేరోదునే అడిగారు ఆ మాట, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదునే అడిగాడు. ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయ్యింది. మళ్ళీ ప్రవక్తల మాటలు గుర్తొచ్చాయి. అక్కడ మేధావులు, శాస్త్రులను పిలిపించాడు. వారు శోధించి చెప్పింది కూడా అదే, బెత్లెహేములోనే రాజు పుడతాడు అని. ఆ సంభవాన్ని వాళ్ళు గుర్తు చేశారు.
హేరోదు రాజుగా ఉండగా, పవర్లో ఉండగా యూదులకు రాజుగా మరలా ఎవరో పుట్టారు. అది చెప్పింది సాధారణమైన వ్యక్తులు కాదు, పైగా రాజును పూజించాలని దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చారు. వీరి శాస్త్రులు, మేధావులు కూడా కన్ఫర్మ్ చేశారు కూడా. ఇక హేరోదుకి ఏమై ఉంటుందో ఆలోచించండి. వేట ప్రారంభించాడు, వెతకమని పంపించాడు. వచ్చిన జ్ఞానులతో చక్కగా మాట్లాడి, మీరు కనుగొంటే, మీరు వెతికితే మాకు తిరిగి వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను, దర్శించుకుంటాను అని చెప్తాడు ఒక పక్కా ప్లాన్తో. జ్ఞానులు వెళ్ళారు, కానీ తిరిగి మరలా హేరోదు దగ్గరికి రాలేదు. వారికి స్వప్నంలో దూతలు బోధించడం ద్వారా హేరోదు పన్నినటువంటి పన్నాగమంతా అర్థమయ్యి వారు యేసుక్రీస్తుని దర్శించుకొని పూజించి మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. హేరోదుని మళ్ళా కలవలేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వాక్యాల ప్రకారం మనం ఇది చూస్తాం. పుట్టింది ఒక చిన్న బాలుడు, కానీ సాదాసీదా చిన్న ఊరు, చిన్న బెత్లహేము అనేటువంటి చిన్న టౌన్లో పుట్టాడు. అది కూడా పేదవాళ్ళైనటువంటి మరియమ్మ, యోసేపు అనే సాధారణ వ్యక్తులకు పుట్టాడు. కానీ హేరోదు కంటి మీద కొనుక్కులేదు, గుండె గుబులుతో బ్రతుకుతున్నాడు. ప్రస్తుతం చిన్నవాడే కదా అనుకోలేదు. యూదులకు రాజుగా వచ్చేవారు ఎవరైనా సరే హేరోదు కోల్పోతాడేమో అనే ఫీలింగ్తో హేరోదును తన సింహాసనం నుంచి దూరం అవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎలా అయినా ఆ రాజుని, ఆ మెస్సయ్యాని రానివ్వకూడదు, పుట్టినా బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు. వెతికాడు, తిరిగాడు, తన వారినందరినీ పంపించాడు నలుమూలలకి. పురిటి వాసన వచ్చిన ప్రతి ఇంటి మీద కూడా నిఘా ఉంచాడు. ఎక్కడ మగపిల్లవాడు కనిపించినా, మగపిల్లవాడు పుట్టినా బ్రతకనిచ్చేవాడు కాదు. ఆఖరికి తన కోటలో, తన కుటుంబంలో కూడా తన సొంత వారిని కూడా చంపుకునేంత ఉగ్రరూపం దాల్చాడు హేరోదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల వయసు కలిగిన వారి వరకు కూడా హేరోదు చంపించాడు. అంత అధికారం నిలబెట్టుకోవడానికి ఎన్నో చేసినటువంటి హేరోదు జ్ఞానము, తెలివి, రాజు పుట్టాడు అనగానే అవన్నీ పోయాయి, మతి చెడిపోయింది. చిన్న పిల్లవాడి మీద ఉగ్రరూపం చూపించుకున్నాడు. ఎక్కడైనా రాజు పుట్టాడు అంటే రాజు కుటుంబంలో పుడతాడు, కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎక్కడైనా రాజు పుట్టచ్చు అనే న్యూ ట్రెండ్ని 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తు వారు. స్టార్ట్ అయ్యింది. అంతవరకు రాజు అంటే ఒక సామ్రాజ్యానికి అధిపతి, రాజవంశంలో మాత్రమే, రాజు కోటలో మాత్రమే పుట్టేవారు. కానీ సాధారణ వ్యక్తులకు సాధారణ ప్రాంతాల్లో కూడా పుట్టచ్చు అని యేసుక్రీస్తు వారి ద్వారా చరిత్రకి అర్థమయ్యింది. ఆ చిన్న బాలుడి ద్వారానే నిత్యరాజ్యం ఏర్పాటవ్వబోతుంది అని, దానికి అంతం లేని రాజ్యం అని, అంతేకాకుండా భౌగోళిక సరిహద్దులు లేనటువంటి ప్రాంతంగా ఆ రాజ్యం ఉంటుంది అని, స్పిరిచువల్ కింగ్డమ్ ఒకటి ఈ భూమి మీద ఏర్పడబోతున్నది అని ప్రవక్తల ప్రవచనాలు యేసుక్రీస్తు వారి జననంతో నిజమయ్యాయి. యూదులకు పీనల్ కోడ్గా ఉన్నటువంటి, యూదులకు బైబిల్గా ఉన్నటువంటి మొసాయిక్ లా, తొరాస్, ఈ ధర్మశాస్త్ర నిబంధనలన్నీ కూడా పాలకుల చేతుల్లో ఉండి పూర్తిగా దుర్వినియోగం అవుతూ ఉండేవి. వాళ్ళు ఏది చెబితే అదే అన్నట్టు ప్రజలకి ఇబ్బందులు, ఆర్తనాదాలు మిగిలేవి. దేవుని వాక్యం డైరెక్ట్గా వాళ్లకు తెలియదు. అంతేకాకుండా ఆ పాపానికి పరిహారాలు కూడా వాళ్లే చెప్పాలి. ప్రధాన యాజకులు కానీ లేదా ఈ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మేధావులు కానీ వారు ఏదంటే అదే జరగాలి, వాళ్ళు ఏది చెప్తే అదే జరిగించేవారు. సామాన్యుల పరిస్థితి కానీ ప్రజల జీవన విధానం కానీ చాలా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ ప్రజలు పడే ఆర్తనాదాలు, ఇబ్బందులు వర్ణనాతీతం. రక్షించాలి, వారిని విమోచించాలి, బంధకాల నుంచి విడుదల కావాలి అని అనాదిగా వారు ఎదురు చూస్తున్న చిరకాల నిరీక్షణాపుత్రుడైన మెస్సయ్య కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అది వారి నిరీక్షణ ఆశగా మారిపోయింది. యూదుల ధర్మశాస్త్రమంతా పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. వారి మెస్సయ్య రావాలి అంటే రాజకుటుంబం కాదు, దావీదు వంశం నుంచి రావాలి. దావీదు వంశం నుంచి ఎలా వస్తారు, ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలియలేదు హేరోదుకి. యేసు రావాలి అంటే కన్యక గర్భం ద్వారా రావాలి. ఎవరన్నా వ్యభిచారులు గర్భం దాల్చినా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. పోనీ ఇతర స్త్రీలు, కన్య స్త్రీలు గర్భం దాల్చినా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. అందుకే సరైన సమయంలో దావీదు వంశంలో ఒక స్త్రీ మరియ యోసేపుతో పెండ్లి కుదిరింది, నిశ్చితార్థం జరిగింది. పెండ్లికి ముందు వారిద్దరూ కనీసం కలవలేదు, కలిసి మాట్లాడుకోలేదు. ఆ స్త్రీని ఎన్నుకొని మెస్సయ్య భూమి మీదకు వచ్చారు. ఎందుకంటే నిశ్చితార్థం జరిగి సగం వివాహం జరిగి వారిద్దరికీ దైవ ప్రత్యక్షత తెలియచేయబడింది దేవదూతల ద్వారా. కాబట్టి లోక రక్షకుడు కన్యక అయిన మరియ ద్వారా భూమి మీదకు ప్రవేశించాడు. యోసేపు దైవ చిత్తాన్ని స్వీకరించి ఆదరించడం వల్ల మరణం నుండి తప్పించబడ్డారు వారిద్దరూ కూడా.
అయితే ఇప్పుడు పుట్టినటువంటి ఈ రాజు యూదులకు రాజుగా మాత్రమే కాకుండా లోక రక్షకుడిగా, దైవ కుమారుడిగా వచ్చాడు. దేవుడు తానే స్వయంగా తన కుమారుడిని పంపి సాదాసీదా మనిషిగా సాధారణ జీవితం జీవించాడు. ఈ విషయం ప్రజల ద్వారా ముందుగా చెప్పి మానసికంగా సిద్ధం చేశాడు యూదులందరినీ. అలా చిన్ని గ్రామంలో సాధారణ బిడ్డగా మెస్సయ్య జన్మించాడు. ఆ టైంలో జ్ఞానులు వచ్చి నేరుగా హేరోదు సంస్థానానికి వచ్చి అతన్నే యూదులకు రాజుగా పుట్టిన రక్షకుడు ఎక్కడున్నాడు, ఆ శిశువును చూపించండి, అతనికి పూజలు చేయడానికి వచ్చాము అంటుంటే హేరోదుకి ఇంక ఎలా ఉంటుందో ఆలోచించండి. తెలివిగా ఆలోచించి నేను కూడా దర్శనం చేసుకుంటాను అని మళ్ళీ రమ్మంటాడు. అక్కడ బెత్లెహేమ్ అనే క్లూ మాత్రమే హేరోదుకు దొరుకుతుంది వాళ్ళ మేధావుల ద్వారా, శాస్త్రుల ద్వారా. హేరోదు మాత్రం రాజుగా గద్ద మీద ఉండగా ఇంకొక రాజు ఎలా పుడతాడు, ఎలా సాధ్యమవుతుంది అని హేరోదుకు మతి చెడిపోతుంది. హేరోదు చనిపోతాడా, హేరోదుని చంపి రాజు అవుతారా, రాజ్యం ఆక్రమిస్తాడా, ఇలా లెక్కలేనన్ని సందేహాలు, ఈర్ష్య, అవమానం, అనుమానం విపరీతంగా పెరిగిపోయాయి. హేరోదు తన నీడను కూడా నమ్మని రకం. జ్ఞానులు వచ్చి వెళ్ళాక బెత్లెహేము మరియు వారి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అప్పుడే పుట్టిన వారందరితోనూ సహా 2 సంవత్సరాలు ఉన్న ప్రతి మగబిడ్డను కూడా సంహరించమని హేరోదు ఉత్తర్యులు చేసి సంహరించేలా చేస్తాడు, చంపిస్తాడు. చివరికి తన ఇంట్లో పుట్టినటువంటి శిశువును సహితం అనుమానించాడు. కాబోయే రాజు వీడేనేమో అని తన 2వ భార్య అయిన మిరియామ్నేకి పుట్టినటువంటి బిడ్డను సహితం చంపాడు హేరోదు. దయాదాక్షణ్యాలు లేని రాజుగా ప్రజల్ని తీవ్రంగా క్షోభపెట్టాడు. రోమా ప్రభుత్వం హేరోదుని రాజుగా ప్రకటించినప్పటి నుంచి రాజుగా ఉన్నప్పటికీ అతనికి తెలుసు ఆ దేశ ప్రజలు లోలోపల దాన్ని రాజుగా అంగీకరించరని. వారి మెస్సయ్యగా కొనసాగుదామనుకున్నాడు, మెస్సయ్యగా మారదామనుకున్నాడు, చిరకాలం రాజుగా పరిపాలిద్దామనుకున్నాడు. యోధా ప్రజలు అంగీకరించరు, ఇతను దావీదు వంశం నుంచి వచ్చినవాడు కాదు, వారు ఏనాడు కూడా ఓన్ చేసుకున్నది లేదు ఈ రాజుని. వారి కోసం యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు, అయినా కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేదు. అలాగే అన్య దేవతలకు కూడా గుడులు కట్టించాడు హేరోదు. ఎప్పుడు ఎవరు తనను పదవి నుంచి తొలగిస్తారో, తన పదవి ఎక్కడ పోతుందో అని నిరంతరం అభద్రతతో బ్రతికేవాడు. అలాంటి స్వభావంతోనే తర్వాత రోమన్ సామ్రాజ్యం తనకు ఇచ్చిన అధికార స్వేచ్ఛను వారసులకు ఎవ్వరేమో అని ముందే అనుమానించి ఒక్కటిగా ఉన్న యోదయ సామ్రాజ్యం అంతటిని 3 ముక్కలుగా విభజించి యోదయ, సమరియ, గలిలయ అని 3గా విభజించాడు. తన 3 కొడుకులకు అధికారం పంచాడు. చిన్న బాలుడిగా ఒక చిన్న గ్రామంలో చిన్న బాలుడు పుట్టినందువల్ల ఇలా హేరోదుకి మతిలేని పనులు చేసే స్థితికి దిగజారాడు. చిన్న పిల్లలను చంపేశాడు, సొంత పిల్లల్ని కూడా చంపుకున్నాడు. తన రాజ్యాన్ని, రాజ్య అధికారాన్ని చిన్న బాలుడి కోసం నాశనం చేసుకుంటున్నాడు. అలా యూదులకు రాజుగా, లోకరక్షకుడిగా, మెస్సయ్యగా పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ హేరోదుకు హాని మాత్రం, కీడు మాత్రం తలపెట్టలేదు. హేరోదు అలా అనుకున్నాడు, కానీ హేరోదుకి కీడు చేయలేదు. హేరోదు సింహాసనాన్ని కూడా పొందలేదు యేసుక్రీస్తు వారు. ఆ సింహాసనాన్ని ఆశించలేదు, ఆ రాజకీయం చేయలేదు, ఎత్తులు వేయలేదు. పుట్టిన ఆ బిడ్డ అయిన యేసుక్రీస్తు వారి స్థితి అది. ఇహలోక రాజ్యాధికారం కాకుండా దైవిక రాజ్యంగా ప్రకటించి తన రాజ్యంలోకి అధికారాలు, రాజకీయాలు అనేవి లేవు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మారు మనస్సు, క్షమాపణ, పాప విముక్తి కలిగించి ప్రజలను చైతన్యవంతం చేసి నిత్యరాజ్యంలోకి మార్గాన్ని నడిపించాడు. నూతన నిబంధనను స్థిరపరిచాడు. హేరోదు రాజ్యం కానీ, యోదయ సామ్రాజ్యానికి కానీ సంబంధమే లేకుండా తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. యేసుక్రీస్తు వారు కావాలి అంటే ఆ సింహాసనాన్ని దక్కించుకోగలడు. హేరోదు సామ్రాజ్యంలో హేరోదు పతనాన్ని కూడా రప్పించగలడు. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. హేరోదుకు ఈ విషయం తెలియక తన రాజ్యం, తన సింహాసనం అంటూ విచ్చలవిడిగా తన మతిస్థితిని పోగొట్టుకొని విచ్ఛిన్నమైపోయాడు. యేసుక్రీస్తు వారి బోధలు కానీ, ఆయన విషయాలు అక్కడ యూదుల నియమాలని, చట్టాలను, ఆచారాలను మార్చేసింది. ప్రజలు ఎన్నరగా సిద్ధపడ్డారు. ఆ హేరోదు రాజ్యం రామా సామ్రాజ్యం కాదు, ఉన్నతమైన నిత్యరాజ్యం గురించి ప్రకటించాడు ఆయన. అందుకే యూదులందరూ సందేహించారు, మెస్సయ్య ఈయన కాదా అని సందేహించారు. సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని పరిపాలిస్తారేమో అనుకున్న యూదులకు ఎలా మెస్సయ్య పనిచేయడం అనేది కొంతమందికి అంతు చిక్కక ఇప్పటికీ కొంతమంది సందేహిస్తున్నారు. హేరోదు తన కోసం, తన రాజ్యం కోసం, పదవీ అధికారం కోసం కర్కశంగా మారి మతిలేని పనులు చేస్తే పుట్టిన ఆ బాలుడు మాత్రం ఏ హాని చేయలేదు, పగ తీర్చుకోలేదు, ఆ సింహాసనాన్ని, పవర్ని కదపలేదు. ఆయన ఈ లోక రక్షకుడిగా లోకంలోని ప్రజలందరి కొరకు, మానవాళి రక్షణ కొరకు వచ్చాడు. ఈ విషయం ముందే హేరోదుకు తెలిసి ఉంటే
హేరోదు తాను చేసిన పనులన్నిటి కోసం కృంగి ఏడ్చి పశ్చాత్తాపడతాడేమో కదా. మనకి అవుతాడో లేదో మనకు తెలియదు, కానీ చిన్న బాలుడు పుట్టుక కోసం భయంతో మాత్రం మతిలేని చెడ్డ పనులు చాలానే చేశాడు హేరోదు. కానీ పుట్టినటువంటి ఆ బాలుడు మాత్రం ఇహలోక సంబంధమైనది కాకుండా పరమందున్న సంబంధమైన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థిరపరిచి నిత్యరాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి మార్గం చూపించారు. ఈ విషయం తెలియదు హేరోదుకి. ఆ తర్వాత హేరోదు మరణిస్తాడు. సుదీర్ఘమైన బాధాకరమైనటువంటి వ్యాధి వస్తుంది. మతి స్థిమితం లేని వ్యక్తిగా పడిపోతాడు. తర్వాత మరణ అంచుల్లోకి వెళ్ళిపోతాడు. మంచం మీదే పడి ఉంటాడు. అది తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నాడు అని కొన్ని చారిత్రక ఆధారాలతో ఉంటుంది. వాటి గురించే ఆలోచిస్తూ మతి స్థిమితం లేనివాడై దీర్ఘకాలంగా వ్యాధితో సఫర్ అవుతూ బాధపడుతూ మతిలేనివాడిగా పడిపోయి మంచం మీదనే ఉండి అదే భయంతోనూ అదే బాధతోనూ చనిపోతాడు హేరోదు. ఇలా ఒక చిన్న బాలుని పుట్టుక వలన హేరోదు రాజుకు మతి లేకుండా పోయింది. హేరోదు రాజు ఇలా విచ్ఛిన్నమైపోయాడు. ఆఖరికి ఇలా అయిపోయాడు. సో హేరోదు రాజు తన గర్వం, అధికార దాహమే హేరోదు పతనానికి కారణమయ్యింది. సో ఈ విషయం అంతా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మేము చేసే ప్రయత్నాలకి, మా శ్రమకి మీరిచ్చేటువంటి సహాయం అదే. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇతరులకు కూడా దీన్ని పరిచయం చేసి షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడు ఎండి బలపరచును గాక. ఆమేన్.